బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు చాలా మంది కూడా మైలా అంటూ ఉంటారు. అంటే పుట్టినప్పుడు, రజస్వల అయినప్పుడు, చనిపోయినప్పుడు. ఇవి నిజంగానే మైలు అనుకోవాల్సిందేనా? ఎందుకంటే చాలా వరకు కూడా ఈ మూడే కాకుండా ఇంకా మైల అనేది చాలా రకాలు ఉన్నాయి అంటుంటారు. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి గురుగారు? దీంట్లో మైల అని మనం బయటికి చెప్తున్నాను అన్న, చాలా గొప్ప సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దీంట్లో. చాలా సైన్స్. నేను అదే చెప్తా, హిందుత్వంలో, హిందూ ధర్మంలో ఉన్నంత సైన్స్ ప్రపంచంలో మరెక్కడా లేదు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటిది మన మధ్య కరోనా బాగా ప్రూవ్ చేసింది. అవును, నమస్కారం పెట్టేటువంటి మన సంస్కృతిని తీసుకొచ్చింది. గౌరవించకుండా షేక్ హ్యాండ్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ నమస్కారాలు చేసుకునే పరిస్థితి వరకు తీసుకొచ్చింది కరోనా. కరోనా కొన్ని విధాల నష్టాన్ని చేకూరిస్తే కొన్ని విధాల మన సంస్కృతిని ఇనుముడింపజేసింది. తప్పనిసరిగా ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళేది. నమస్కారమే కరెక్టు, అదే సంస్కారం. అంతేగాని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం సంస్కారం కాదు అనేటువంటిది ఒక మంచి పద్ధతి మరలా తెలియజేసింది. ప్రపంచం మొత్తానికి భారతీయతను మరలా గుర్తు చేసిందని చెప్పచ్చు. అవును. అలాంటి సైంటిఫిక్ రీజన్స్లో మీరు అడిగినటువంటి మృతా శౌచ్యం, చనిపోయినప్పుడు వచ్చినటువంటి అశౌచ్యం అంటారు దాన్ని. జాతా శౌచ్యం అంటే పుట్టినప్పుడు వచ్చినటువంటి పురుడు. అలాగే రజస్వల సమయంలో ఉండేటువంటి అశౌచ్యం. ఈ మూడిట్లో ఉండేటువంటి అశౌచాలకు ఉండేటువంటి అర్థం ఏమిటి అంటే నాన్న, ముఖ్యంగా ఒక వ్యక్తి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ 12 రోజులు కూడా ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఎంతసేపటికి శ్మశానము, ఇల్లు మాత్రమే ఉంటాడు. శ్మశానంలో మన ఇంట్లో చనిపోయినటువంటి ఒక్కళ్ళ శవమే కాదు, అనేక రకాలైనటువంటి వ్యక్తుల శవాలు తగలబడుతూ ఉంటాయి. అనేక రకాల రోగాలతో చనిపోయినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. రకరకాల వ్యక్తులు ఉంటూ ఉంటారు. అవునా? అక్కడ కులమత భేద విచక్షణ లేదు. అందుకనే ప్రపంచంలో ఎవరికైనా గవర్నమెంట్ 6 అడుగుల స్థలం ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తారు పుట్టగానే. ఏంటి అంటే శ్మశానంలోనే, అది ముఖ్యంగా. అవునా? ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ అక్కడ తప్పనిసరిగా, టెంపరీ రిజిస్ట్రేషన్ ఆ వ్యక్తి వచ్చినంత వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసేసుకుంటాడు. అది ఇక్కడ చనిపోయినప్పుడు ఈ వ్యక్తి మొత్తం శ్మశానం చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్న సమయంలో వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఈ సూక్ష్మ క్రిములు కావచ్చు, ఈ రోగాల వల్ల చనిపోయినటువంటి వాళ్ళ చితాభస్మం ద్వారా వచ్చేటువంటివి గాలికి ఎగురుతూ ఉంటుంది నాన్న. అవును, ఎగిరి పడుతూ ఉంటుంది. అవునా? వీడిని ముట్టుకుంటే వాటి ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఎవరికన్నా వస్తాయి అని చెప్పి వాళ్ళని ముట్టుకోవద్దని చెప్తాం ముఖ్యంగా. అర్థమైందా? ఇప్పుడు శ్మశానానికి వెళ్తుంటాడు కదా, 12 రోజులు శ్మశానానికి వెళ్ళవలసిందే, శ్మశానంలో కార్యక్రమం చేయవలసిందే, దహనం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే. మరి 12 రోజులు శ్మశానంలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి కొన్ని రకాల రోగాలకు సంబంధించినటువంటి క్రిములు ఉంటాయి కదా, ఆ క్రిములు ఇతనికి చుట్టుముట్టుతూ ఉంటాయి. అవునా? ఇతను అందుకనే 36 స్నానాలు చేయమని చెబుతాం మనం. 36 స్నానాలు 12 రోజులు, రోజుకి 3 స్నానాలు. 12 × 3 12 3 36 స్నానాలు ఎందుకు చేయమని చెబుతారు అంటే, అక్కడ ఉన్నటువంటి ఏదైనా వాటి లేదు అంటారు నా క్రిముల్ని, సంథింగ్ ఇంగ్లీష్లో చెబుతూ ఉంటారు, అలాంటివి ఏదైనా ఇతని ఒంటి మీద ఉంటాయేమో అనేటువంటి ఆలోచనతో 36 రకాల మృత్తికా స్నానం, తులసి కోటలో మట్టి, చెరువులో మట్టి, లేదంటే నదీ తీరంలో ఉండేటువంటి మట్టి, ఆ మట్టిని తీసుకొని రుద్దుకొని స్నానం చేయమని చెబుతుంటారు. ఇప్పుడు మనకి పెడుతుంటారు కదా ముల్తానా మట్టి, పెట్టుకొని మొత్తం టబ్లో పడుకుంటుంటారు కదా కొంతమంది. ఇలాంటివి మరి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు కనుక్కున్నారని చెప్తాను నేను. మట్టితో స్నానం చేయడం అనేది మృత్తికా స్నానం అంటారు దాన్ని. ఈ మృత్తికా స్నానం ద్వారా వాడికి ఉండేటువంటివి ఆ సూక్ష్మ క్రిములు కూడా పోతూ ఉంటాయి. వాళ్ళని ముట్టుకుంటే ఆ శ్మశానం ద్వారా వచ్చినటువంటి నెగిటివ్ ఏదైనా మనకు కూడా వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పి మృతా శౌచానికి అర్థం నాన్న. జాతా శౌచ్యం దీనికి రివర్స్. ఇక్కడ చూడండి, మృతా శౌచ్యం వాడు శ్మశానానికి వెళ్ళొస్తాడు కాబట్టి వాడికి ఉండేటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ మనకు వస్తాయని చెప్పి మనం ముట్టుకోవద్దని చెప్తాం, దాన్ని మైలా అని చెప్తూ ఉంటాం. అలాగే జాతా శౌచ్యం వచ్చేసరికి పిల్లవాడు పుడతాడు. పుట్టిన తర్వాత పసికందువుకి చాలా సెన్సిటివ్గా ఉంటారు. అలాగే బాలింత కూడా మరలా సెన్సిటివ్గా ఉంటుంది. కొన్ని లక్షల పౌండ్లు ఉండేటువంటి ఒక నొప్పిని భరించి శరీరం ఒక బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. ఆ టైంలో ప్రతి నరము, ప్రతి నాడి, శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువు సెన్సిటివ్గా తయారైపోతుంది. చూడండి, మీరు బాలింతని చూస్తే అంటే శుతిమెత్తగా కనపడుతుంటారు వాళ్ళ ముఖం కూడా. అవునా?
ముట్టుకుంటే కొంచెం గట్టిగా ముట్టుకుంటే ఎక్కడ కందిపోతారేమో అంత అన్నట్టు. సెన్సిటివ్గా తయారవుతుంటారు ఆ సమయంలో వాళ్ళు. అంటే ప్రతి ఒక్క అణువు వాళ్ళలో సెన్సిటివ్గా తయారవుతుంది. అలాగే చిన్న పిల్లలు అప్పుడే శిశువు, అవునా, వాళ్ళకి రిసీవింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది, దాన్ని తట్టుకునేటువంటి శక్తి తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళొస్తాం, బయటికి వెళ్ళొచ్చి పోయి నానా అంటే బయట నుంచి తీసుకొచ్చిన దరిద్రం మొత్తం వాడి మీద మనం అప్లై చేస్తున్నాం కదా, వస్తుంది కదా. ఎక్కడ వస్తుంది? మన కాలుతో వస్తుంది, మన శరీరంతో వస్తుంది, దుమ్ము ధూళి అన్నీ ఉంటాయి, అవునా. ఇవన్నీ కూడా వాడికి అప్లై చేస్తున్నామా? అక్కడి నుంచి తల్లికి కూడా వెళ్తుందా? తల్లి కంటుకున్నా బిడ్డ కంటుకున్నా ఇద్దరిలో ఎవరు కంటుకున్నా ప్రమాదమే. బిడ్డ కంటుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది, తల్లి కంటుకుంటే తల్లి ఇచ్చేటువంటి పాల ద్వారా శిశువుకి వస్తుంది. కాబట్టి 11 రోజుల పాటు ఆ శిశువుని తల్లిని ఎవరు ముట్టుకోవద్దు. ముట్టుకున్నా స్నానం చేసి ముట్టుకోవాలి, మరలా తర్వాత స్నానం చేయండి తప్పనిసరిగా. ఎందుకు చెప్తారు అంటే అక్కడ ఆ సెన్సిటివ్ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం. ఇవన్నీ చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ధర్మంలో ఉన్నాయి. ఎంత గొప్ప సైన్స్ నాన్నది. ఈ సైన్స్ ఇవాళ రోజున చెబుతుందా? లేదండి. అవునా? ఇలాంటి సైన్సు 10 రోజులు స్నానం చేయకుండా అత్తర్లో ఉణిగిపోయి బయటకు వచ్చే వెర్రి మతాలకి ఏం తెలుస్తుంది? అవునా? వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ. వాళ్ళకి ఏంటి, ఎంతసేపు 10 రోజులు స్నానం చేయకపోయినా చాలు, రోజు అత్తర కొట్టుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. వాడి స్నానం అక్కర్లా, పాడక్కర్లా. అలాంటి వెర్రి మతాలకి ఏం తెలుస్తుంది మన ధర్మం గురించి మాట్లాడితే? అరే శవాన్ని కాల్చి వచ్చిన తర్వాత స్నానం చేయమని చెప్పేది ఎందుకు చేస్తున్నాము? శివాలయానికి వెళ్ళమని ఎందుకు చెబుతున్నాము? శివాలయంలో కొన్ని యాంటీబయోటిక్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది శివాలయంలో, ఆ విగ్రహాల దగ్గర నుంచి. ఆ పాజిటివ్ తీసుకొని మనం ఇంటికి వెళ్ళమని, మన ఒంటి మీద ఉండేటువంటి రోగాలు, ఆ సూక్ష్మక్రిములు, ఆ శ్మశానం ద్వారా వచ్చినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవడం కోసం చెప్పి శివాలయానికి వెళ్ళమని చెబుతూ ఉంటాం. ఇలాంటివి బయట జనాలకి తెలియదు, అర్థం కావని చెప్పొచ్చు కదా. పిల్లల్ని ముట్టుకోవద్దు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న చోట, ప్రతి చోట కూడా పూర్వకాలంలో ఇంటి బయట తొట్లు ఉంటాయి నాన్న. చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ప్రశాంతంగా శుభ్రంగా వెళ్ళి లోపలికి వెళ్ళాలి. ఆ పిల్లవాడిని ముట్టుకోపోయినా తప్పనిసరిగా ఇవన్నీ కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని వెళ్ళాలి. బయట ఉండేటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నాం, దుమ్ము ధూళి తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఆ పిల్లవాడి మీదకి తీసుకెళ్తే వాడికి తట్టుకునే శక్తి ఉండాలి కదా. వాటి కోసం చెప్పి జాతా శౌచం అని చెప్పి 11 రోజుల పాటు ముట్టుకోవద్దని చెప్తారు. తల్లి పిల్లవాడిని 21 రోజు చెప్తాం. అవునండి. మొట్టమొదటి 11వ రోజు స్నానం చేయిస్తాం, మళ్ళీ 21 రోజు, మళ్ళీ 21వ రోజు తప్పనిసరిగా స్నానం చేయిస్తారు మరలా. అంటే ఈ స్నానం చేయకుండా ఉండేటువంటి సమయంలో ఇలాంటి క్రిములు అసలు దగ్గర చేరొద్దు. వాళ్ళ స్నానం కూడా చేసే పరిస్థితి లేదు ఆరోగ్యరీత్యా. స్నానం చేస్తే వాతం వస్తుంది బాలింతకి, పిల్లవాడు తట్టుకునేటువంటి పరిస్థితి కాదు కదా. ఇలాంటి సమయంలో మన ద్వారా వెళ్ళేటువంటి సూక్ష్మక్రిములు వాళ్ళ వంటి మీద పట్టడం ద్వారా వాళ్ళకి అనారోగ్య స్థితి పెరుగుతుంది. ఆరోగ్యవంతంగా ఉండడం కోసం అని చెప్పి జాతా శౌచ్యం 21 రోజు పాటు పెట్టారు. అసలు మన దాంట్లో ఎంత సైన్స్ ఉంటుందో నాన్న. ఇలా లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నామా? 6వ నెల 6వ రోజున అన్నప్రాసన చేయమని చెబుతాం మనం. అవును గురు. అన్నప్రాసన అయిన తర్వాతనే పుట్టెంట్రుకలు తీయమని చెబుతాం. అన్నం తినడం మొదలుపెట్టిన తర్వాత 6 నెలల 6వ రోజున వాడి జీర్ణక్రియ సంపూర్ణంగా పనిచేయడం ప్రారంభిస్తుంది పిల్లవాడికి. మరి ఇప్పుడు ఏ సైన్స్ చెప్తుంది? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ సిస్టమ్ పెట్టినప్పుడు ఏ సైన్స్ చెప్పింది? జీర్ణక్రియ ఇన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది వీడికి సంపూర్ణంగా అని ఎలా కనుక్కున్నారు మన వాళ్ళు? ఆ రోజున అన్నప్రాసన చేస్తామా? అక్కడి నుంచి వాడికి ఈ మాడు ఏదైతే పైన శరీరం ఉంటుందో థిక్నెస్ పెరుగుతుంది. అవును గురుగారు. చాకు పెడితే తట్టుకోలేనటువంటి శక్తి కాబట్టి అన్నప్రాసన అయిన తర్వాత పుట్టెంట్రుకలు తీయండి రా అని చెప్తారు మన వాళ్ళు. స్కిన్ థిక్నెస్ పెరిగితే అప్పుడు పుట్టెంట్రుకలు తీయడం. ఎంత గొప్ప సైన్స్ చూడండి మరి మన దాంట్లో. అలాగే రజస్వల సమయంలో ఆడపిల్లల మనస్సు ఆలోచన పరిపర విధాలుగా ఉంటుంది. స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండదు. అంటే కొత్త పుంతలు, ఒక వయసులో వచ్చేటువంటి ఒక మార్పు మనస్సు. ఆ సమయంలో కూడా ఎవరు ముట్టుకోవద్దు అని ఎందుకు చెప్తారు అంటే, నిజంగా నేను సుస్పష్టంగా చెప్తున్నాను అన్న, దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆడపిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి స్పర్శ కూడా తగలకూడదని చెప్తాను నేను. అది వాస్తవం గురుగారు. అవును. దేనికంటే శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, స్త్రీణా ద్విగుణమాహారో బుద్ధిశ్చాపి చతుర్గుణం సాహసం షడ్గుణం చేవ కామోష్టగుణం ఉచ్యతే అని చెప్పి శాస్త్రం ఉంది. బుద్ధి 4 పాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఆహారం మగవాడి కంటే 2 పాళ్ళు ఎక్కువ తింటారట ఆడవాళ్ళు. బుద్ధి మగవాళ్ళ కంటే 4 పాళ్ళు ఎక్కువ ఉంటుందిట. సాహసం మగవాళ్ళ కంటే 6 పాళ్ళు ఎక్కువగా ఉంటుందిట.
6 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి అంటే ఇది నేను ఏదో నోటుకొచ్చిన మాట కాదు నాన్న, దీనికి సుస్పష్టమైనటువంటి ఒక శ్లోకం కూడా ఉంది తప్పనిసరిగా. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం అదే. దీంట్లో 4వ లక్షణం చెప్పలేదు, నేను చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. అలాగే ఆడవారికి మగవాళ్ళ స్పర్శ కొన్ని సమయాల్లో తగలకూడదు అనేటువంటిది శాస్త్రం చెప్తాం. ఎలాంటి సమయంలో అంటే రజస్వర సమయంలో ముఖ్యంగా. అది తండ్రి, అన్న, లేదంటే బావ, ఏ రకమైనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడాను మగవాళ్ళు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఆ సమయంలో వాళ్ళ ఆలోచనలో ఉండేటువంటివి ఆలోచన విధానం స్థిరపడిపోతుంది, మార్పు కలుగుతుంది, చెడుకు దారి తీస్తుంది. ఇలాంటి అంటే ఆ సమయంలో ఆడవాళ్ళు ఎలా ఉంటారు అనేది ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆలోచించి మన వాళ్ళ సిస్టమ్ పెట్టారు చూడండి. మన ధర్మం ఎంత గొప్పది అనేది ఈ మాటల్లో చాలు. కామోష్ట గుణముచ్యతే అంటారు. కామం మగవాళ్ళ కంటే 8 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. నేను అంటే ఈ విషయంలో చెప్పాలి అంటే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పడానికి గల కారణం ఇది ఒక్కటి చాలు నాన్న. అవును, 8% ఎక్కువగా ఉండేటువంటి ఆలోచనని, కోరికల్ని అణుచుకుంటూ భర్తకి అనుగుణంగా వేరే పుంతలు తొక్కకుండా, వేరే ఆలోచనలు రాకుండా ఉండగలిగినటువంటి స్త్రీ ఇంకా మగవాడి కంటే గొప్పదిగా ఇంకేమవుతుంది చెప్పండి. For more videos like this, subscribe Big TV channel.